ప్రైవేటు భూముల వేలంపాటను ఆపాలని సిపిఎం డిమాండ్ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల వేలంపాటను ఆపాలని ప్రశ్నించిన విద్యార్థులు సిపిఎం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు విద్యార్థుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంచా గచ్చిబౌలిలోని 400 ఎకరాల యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం వేలంపాటను తక్షణమే ఆపి విశ్వవిద్యాలయానికి భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. భూమిలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశిస్తే పర్యావరణం దెబ్బతింటుందని, జీవ వైవిధ్యం నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానీకము అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం తక్కువైందని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అమ్ముకొని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చెప్పని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అమ్ముకోకుండా వేలం వేయకుండా వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఒకవైపున సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది ప్రభుత్వ భూములు కావు, యూనివర్సిటీకి సంబంధించిన భూములు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వమేమో ఇది ప్రభుత్వ భూములు కాబట్టి మా భూములు మేము అమ్ముకుంటాము, వేలం వేసుకుంటామని చెప్పి ప్రభుత్వం